ఇందుకే కృప అంటే ఏమిటి? కృప అన్న మాటకు అర్థం ఏమిటి అని అంటే, అర్హత లేని మనకు అర్హత కలిగిన దేవుడు ఇచ్చే దానమే, దేవుడిచ్చే అనుగ్రహమే కృప. అంటే మనకి ఏ విధముగా పొందుకోవడానికి ఏం లేదటండి, మనకి అర్హత లేదు, కానీ అయినా సరే కృప చూపించాడు. అర్హత లేకపోయినా పొందుకునేదాన్ని అర్హత కలిగినటువంటి దేవుడు మనకిస్తే దాన్ని ఏమంటామంటే కృప అంటాం. పాపులమైన మనకి పరలోకానికి వెళ్ళే అర్హత లేదు, కానీ దేవుడు ఉచితముగా రక్షణ ఇచ్చి, ఉచితముగా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనల్ని రక్షించి పరలోకానికి వెళ్ళడానికి అర్హులు చేశాడు. ఇది ఏంటండి? కేవలము ఆయన కృప, కేవలము ఆయన కృప. ఇది మనం డబ్బుతో కొనుక్కునేది కాదు. పరలోకాన్ని కానీ రక్షణ కానీ మనం ఏ విధమైనటువంటి డబ్బు ఇచ్చి ఏం చేయలేదు, కొనలేదు. దేవుడు ఉచితముగా మనకి ఇచ్చాడు. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, నిర్గమకాండ 34వ అధ్యాయంలో ఏమంటున్నాడు? యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యెహోవా. దేవుడు అన్నవాడు కృప కలిగిన వాడై ఉండాలి అని చెప్తున్నాడు. కృపా కనికరం కలిగిన వాడే దేవుడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ కృప ఎంతకాలం మనకు తోడుగా ఉంటుంది అని ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు, చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుచు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియులరా, యుగ సమాప్తి వరకు ఎంతవరకు అండి? అంటే దేవుని యొక్క తోడు ఎంతవరకు ఉంటుంది మనకి అంటే యుగ సమాప్తి వరకు. ఎంతవరకు? ఆయన కృప మన మీద ఎంతవరకు విస్తరిస్తుందంటే యుగ సమాప్తి వరకు. ఈరోజు మనం ఇలా జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాము, చలిస్తున్నాము అని అంటే అదంతా దేవుని యొక్క కృప అన్నది. ఆయన తోడు లేకపోతే మనం ఏం చేయలేమండి, భూమి మీద బ్రతకలేం. ప్రియమైన వాళ్ళారా, మనిషికి దేవుడు తోడు లేకపోతే భూమి మీద మనుగడ సాధించడం చాలా కష్టం. ఎందుకు అంటే ఊపిరిచ్చింది ఆయన, జీవాన్ని పోసింది ఆయన, వర్షాన్ని కురిపిస్తుంది ఆయన, ఆహారాన్ని భద్రపరుస్తుంది ఆయనే. మరి సమస్త ప్రాణానికి ఆధారమైన మూలమైనటువంటి ఆయన లేకుండా మానవాళి మనుగడ అనేది ఎక్కడ కూడా సాధ్యమో కాదు. అందుకే ప్రతిసారి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఏమండి, మొదట మనం ఏం చూసాము? కృప అంటే ఏమిటి అంతేనా మనం చూసాం. కృప అంటే ఏమిటి? తర్వాత ఏం చూసాము? కృప అంటే ఏమిటో చూసాము. ఏమండి, కృప అంటే ఏంటో చూసాము. రెండోది, కృప అంటే ఏంటంటే అర్హత లేని మనకు దేవుడు, అర్హత కలిగిన దేవుడు మనకి ఇచ్చేదాన్ని కృప అంటారు. ఆ కృప ఎంతకాలం ఉంటుంది? సదాకాలం. కృప కలిగిన వారే, కృప చూపించగలిగిన వారే దేవుడుకు ఉండాల్సిన గొప్ప లక్షణం. దేవుని స్వభావం ఏంటంటే కృప కలిగిన వాడై ఉండాలి. ఏమై ఉండాలండి? కృప కలిగిన వాడై ఉండాలి. కనుక బైబిల్లో అలాంటి సందర్భాలు మనం చూస్తున్నప్పుడు ఇదిగో ఇత్యాది విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, కృప వలన మనకి ఏం లభిస్తున్నాయి? ఏమండి, కృప వలన మనకి ఏమి లభిస్తున్నాయి? కృప వలన మనకు కలిగినటువంటి లాభాలు ఏమిటి? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏమండి, కృప వలన మనకు కలిగేటువంటి లాభాలు ఒకసారి మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యము నుండి మనం పరిశీలన చేద్దాం. జాగ్రత్తగా ఆ విషయాలను
మనం ఆలోచన చేసి మన ఆత్మీయ జీవితాలు మరి బలపరుచుకుందాం. కృప వలన కలిగే లాభాలు ఏమిటండి? కృప వలన కలిగే లాభాలు మీకు తెలిసినవి చెప్పండి. ఏమోనండి బాబాయ్, మాకేం తెలియదండి అన్నట్టుగా ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం ప్రియమైన వాళ్ళారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. అంటే మనకు రక్షణ ఎలా లభించింది? అమ్మా, ఈరోజు మేము రక్షించబడ్డాము, మేము విశ్వాసులమయ్యాము, దేవుని సొత్తు అయ్యాము, దేవుని పిల్లలమయ్యాము అని మనం చెప్పుకుంటున్నామే. ఆయన స్వకీయ సంపాద్యమయ్యాము, ఆయన రాజ్యానికి మనం వారసులయ్యాము అని మనం చెప్పుకుంటున్నామే. ఎలా వచ్చింది ఈ యొక్క ఆనందం లేదా ఈ అర్హత అని అంటే అది కేవలం దేవుని కృప. నెంబర్ 1, దేవుని కృప వలన మనకు రక్షణ లభిస్తుంది. ఒకటేంటండి? సాల్వేషన్, రక్షణ లభిస్తుంది. అందుకే ఇక్కడ అన్నాడు, మీరు కృపచేతనే, మీరు కృప ద్వారా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. అంటే మిమ్మల్ని మీరు రక్షించుకోలేదు. మిమ్మల్ని మీరు పాపము నుండి ఏం చేయలేరు? రక్షించుకోలేరు. ఎలా రక్షించుకోగలరు? గొర్రెల యొక్కయు మేకల యొక్క రక్తం మిమ్మల్ని రక్షిస్తుందా? కోట్లాది రూపాయలు ధనం మిమ్మల్ని రక్షిస్తుందా? మీ చదువు మిమ్మల్ని రక్షిస్తుందా? మీ ఇల్లు మిమ్మల్ని రక్షిస్తుందా? మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబం, మీ తండ్రి మిమ్మల్ని రక్షిస్తాడా? ఎవరు రక్షిస్తారు? ఎవరిని ఏం చేయలేరండి? రక్షించలేరు. అందుకే ఏమన్నాడు? ఇది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమే. అది దేవుని వరమే. అంటే మనకు రక్షణ ఎలా లభించింది అంటే కృప వలన. అంటే కృప ద్వారా దొరికే లాభాలు, కృప వలన కలిగే లాభాలు ఏంటో చూస్తున్నాం. నెంబర్ 1 రక్షణ. ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే పాప క్షమాపణ లభిస్తుంది. దేనివలన? కృప వలన. కృప వలన ఏం లభిస్తుందండి? నెంబర్ 1 రక్షణ, 2 పాప క్షమాపణ. నీ పాపాలు నువ్వు క్షమించుకోవడానికి ఏం చేస్తే క్షమించబడతాయి? ఏం చేయగలవు మన పాపాలు క్షమించుకోవడానికి? ఏమి చేయలేవు. అది దేవుని యొక్క కృప వల్లనే, ఆయన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ కలిగిందని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తున్నాం. ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. ఏం కలుగుతుందటండి? అంటే కృప ద్వారా దొరికేది రెండోది ఏంటండి? పాప క్షమాపణ. ఏం కలుగుతుంది? రైట్. తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. దాస్యపు ఆత్మను పొందలేదు. దాస్యపు ఆత్మ అంటే, దాస్యము అంటే ఏంటండి? బానిసత్వం, బానిస బ్రతుకు. మీరు బానిసలు కాదయ్యా, మీరు దత్తపుత్రులు అంటున్నాడు. దేవునికి పిల్లలయ్యే భాగ్యం వచ్చింది. దేనివలన? కృప వలన. కృప వలన మనకు కలిగే 3వ లాభం ఏంటండి? దేవుని పిల్లలమయ్యే భాగ్యం, దేవుని తండ్రి అని పిలిచే భాగ్యం. ఆ కింద వచనం చూద్దాం. అక్కడే 15వ వచనంలో కంటిన్యూ చేద్దాం. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఏమని పిలుస్తున్నావు తండ్రిని? ఇప్పుడు తండ్రి అయిన దేవుని ఏమని పిలుస్తున్నావు? అబ్బా తండ్రి అని పిలుస్తున్నావు అండి. అలా మొరపెట్టేటువంటి ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. దేన్ని బట్టి? కృప ద్వారా. అంటే కృప వలన మనం దేవునికి పిల్లలమయ్యి దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి ధన్యతలోనికి మనం ప్రవేశించాం.
ఇవన్నీ కూడా కృప వలన కలిగే లాభాలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం, 3:24. కృప వలన కలిగేదేంటో ఏమండి? క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. చాలు తల్లి. 24వ వచనం మనం చూసినప్పుడు కాబట్టి ఏమన్నాడు? కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. నెంబర్ 4, కృప వలన మనకు కలిగే లాభం ఏంటంటే నీతిమంతులమయ్యే భాగ్యం దొరికింది. మనం నీతిమంతులు ఎలా అయ్యాం అని అంటే, ఏమిచ్చారు దేవునికి? మీరు ఏమీ ఇవ్వలేదు. కేవలం ఆయన కృప ద్వారానే మనం ఏమవుతున్నామండి? నీతిమంతులం అవుతున్నాం. అందుకే మనం మాట్లాడుతాం కదా, సామెతలు ప్రసంగి గ్రంథం. ఆ సమయంలో ఎవరైనా చనిపోయేటప్పుడు సామెతల గ్రంథంలో నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం అనగానే, వీళ్ళు ఎప్పుడురా నీతిమంతులు? ఎలా అయ్యారు నీతిమంతులు? ఆయన ఎలాంటి పాపం చేశాడు, ఆమె ఎలాంటి పాపం చేసింది, ఇవన్నీ మనకు తెలిసినవే కదా. వీరెప్పుడు నీతిమంతులు అయ్యారంటే, అవును నిజమే, అది కేవలం యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తం వలన కడగబడి కృపచేత ఏమయ్యామండి? నీతిమంతులమయ్యాం. ఇది దేవుడు మనకిచ్చే బిరుదు. దేవుడు తన రక్తంలో కడగబడిన వారికి దేవుడిచ్చిన బిరుదు ఏంటండి? నీతిమంతులు. ఏమంతులు? నీతిమంతులు. అంటే 4వదిగా నీతిమంతులుగా తీర్చబడతాం. ఇది దేనివల్ల కలుగుతుంది? ఆయన కృప వల్లనే కలుగుతుంది. నెంబర్ 5, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. చాలండి ప్రియులరా, పౌలు గారు దేవునికి ముమ్మారు మొరపెట్టారట. దేని విషయమై? ముమ్మారు అంటే 3 సార్లు ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? దేనికోసం ప్రార్థన చేశారు అని అంటే, దేవా నా శరీరంలో ఒక ముళ్ళున్నది. ఏముంది ఆయనకి? నా శరీరంలో ఒక ముళ్ళున్నది, అది తీసే ప్రభువా, తీసే ప్రభువా, తీసే ప్రభు అని దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే, తీసేస్తాను నాయనా, నువ్వు ఎంతగా అడుగుతున్నావు కనుక దాన్ని నేను తీసేస్తాను, దాన్ని నేను తొలగిస్తానని అనకుండా నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. అంటే శోధనా కాలములో మనం పరీక్షించబడుతున్నప్పుడు, మన బలహీనతల్లో దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు కృప మనకేమైంది? తోడై ఉన్నది. ఆయన కృప మనకి ఏం చేస్తుందండి? తోడుగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అంటే దేవుని కృప వలన 5వదిగా మనకు కలిగే లాభం ఏంటంటే, మన బలహీనతల్లో ఆయన కృప మనకి ఏమై ఉంటుందండి? తోడుగా ఉంటుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అందరూ మనల్ని ఒంటరి చేసినప్పుడు, అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు, ఇక మనకు ఎవరు లేరు అని అనుకునే సమయంలో ఆయన కృప మనకి ఏమై ఉంటుందంటే తోడుగా ఉంటుంది. దేవుని పిల్లలకు ఉన్న గొప్ప ధైర్యం అదే. మన ధైర్యం ఏంటండి? మనకున్నటువంటి ఆస్తిపాస్తులా మన ధైర్యం? కాదు. మనకున్నటువంటి సర్వసంపదలు, జ్ఞానమా మన ధైర్యం? కానే కాదు. ఏంటి మన ధైర్యం అంటే, కష్టములో నేను బాధ కలిగినప్పుడు, నాకు ఇబ్బంది కలిగినప్పుడు, నాకు శ్రమ కలిగినప్పుడు, ఏదైనా ఒక బాధ, అనారోగ్యం వచ్చినప్పుడు నేను మొరపెడితే నా దేవుడు వింటాడు, నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థనకు ఆయన ఏం చేస్తాడు? జవాబిస్తాడు అలా. కనుక దేవుని కృప వలన కలిగే లాభాలు ఇది కదా మనం చూస్తున్నాం. 6వ వచనం చూద్దాం, 6వ పాయింట్ చూద్దాం. 6వ పాయింట్ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం ప్రియులరా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం.
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఎక్కడ చేరుతున్నామండి? ఎక్కడుంది కృపాసనం? దేవుని రాజ్య సింహాసనం. కృపాసనం అంటే ఏంటండి? ఆసనం అనే మాటకు అర్థం ఏంటంటే కూర్చుండేది అని అర్థం. అర్థమవుతుందా? అక్కడ ఏమంటున్నాడంటే 16వ వచనంలో సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. అంటే దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళే ధైర్య సాహసాలు చేయొచ్చు? పరలోకానికి వెళ్ళడానికి మనకు ఒక అర్హత వస్తుంది. ఈ అర్హత ఎలా వచ్చిందో తెలుసా మనకి? దేవుని కృప. రక్షణ ఆయన కృప వల్లనే, పాపక్షమాపణ ఆయన కృప వల్లనే, దేవుని పిల్లలమయ్యే భాగ్యము ఆయన కృప వల్లనే, నీతిమంతులుగా మార్చబడి తీర్చబడే అవకాశము ఆయన కృప వల్లనే, బలహీనతల్లో తోడుగా ఉండేది ఆయన కృపే. ఆయన కృపాసనం చెందకు చేరుకోవడానికి ధైర్యం ఇచ్చేది కూడా ఆయన కృపయే. అంటే ఇది కేవలము దేవుని కృప వలన కలుగుతున్నటువంటి దేవుని పిల్లలు కలిగే లాభాలు. విశ్వాసులుగా, భక్తులుగా ఆయన కృప ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు. ఈ కృప కేవలం తండ్రి అయిన దేవుడు మాత్రం ఇస్తున్నాడా? చెప్పండి. కాదు. కుమారుడైన క్రీస్తు కూడా ఇస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు ఎరుగుదురు గనుగా. ఏంటి? ఎవరి కృప అండి ఇది? తండ్రి అయిన దేవుంది కాదు. ఇది ప్రత్యేకంగా ఎవరిదట? యేసుక్రీస్తు వారిది. ఏమన్నాడు? 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు. యేసుక్రీస్తు ఏమై ఉన్నారు? ధనవంతుడు. ఎక్కడా?